కంచె చేను మేసిన చందంగా రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలోనే ఒక భారీ అవినీతి తిమింగలం వెలుగు చూసింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో మరణించిన వారి పేర్లతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది. సుమారు 1,40,00,000 రూపాయలకు పైగా నిధులను పక్కదారి పట్టించిన ఈ ఘరానా కుంభకోణం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ రిటైర్డ్ ఏవో మునిరామయ్యతో చేతులు కలిపి ఓ భారీ స్కామ్కు తెరలేపారు. 2022 జూన్ నుంచి 2026 మార్చి వరకు, అంటే దాదాపు 4 ఏళ్ల పాటుగా మరణించిన 3 కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను వాడుకుంటూ నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా జీతాలు డ్రా చేస్తున్నారు. అంతటితో ఆగారా? ఆ నకిలీ ఖాతాలపై లోన్లు కూడా తీసుకుని వాటికి సంబంధించిన ఈఎంఐలను కూడా ప్రభుత్వ సొమ్ముతోనే చెల్లించడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఇక కమిషనర్ గౌసాలం ఆదేశాల మేరకు రంగంలోకి దిగినటువంటి టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్ బృందం ఈ కుంభకోణాన్ని రట్టు చేసింది. ఇప్పటికే 5 నిందితులను అరెస్ట్ చేసి వాళ్ల నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థను మోసం చేసేవాళ్లు ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టేది లేదని సిపి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఫండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫోర్జరీ కేసు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దీంట్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఇంతకుముందు పని చేసిన పర్సన్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ అండ్ ఇక్కడ పనిచేసిన రిటైర్డ్ ఏఓ మునిరామయ్య, ఇంకా 3 ప్రైవేట్ పర్సన్స్, టోటల్ 5 పర్సన్స్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు కన్స్పైర్ చేసి 3 డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూపించారు బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్ ఇన్ IFMIS పోర్టల్. అండ్ ఆల్మోస్ట్ దాదాపు జూన్ 2022 నుంచి ఒక ఎంప్లాయీకి జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెగ్యులర్ పే శాలరీ బిల్ చెక్ చేసినప్పుడు కొన్ని సస్పిషన్స్ మనకి దొరికింది. అప్పుడు ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో DDO కరెంట్లీతో పాటు అడిషనల్ డీసీపీ అడ్మిన్కి ఇది ఎంక్వైరీ చేయడానికి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ నాట్ దేర్, ఏమైనా నెగ్లిజెన్స్ ఉందా లేదా అది కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ కూడా మేము తీసుకుంటాము. ఫ్రమ్ కరీంనగర్ పోలీస్ తరఫు నుంచి ఐ వాంట్ టు గివ్ వన్ స్టర్న్ మెసేజ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ కరప్షన్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ be it being done by police personnel also, we take it very seriously and no one will be spared and under with a strict